మచ్. ఇలాంటి వండర్ ఇలాంటి వండర్ఫుల్ లీడర్లు అందరూ ఇంజమూర్ టీంలోకి రావడం మాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఇంజమూర్ టీం నాకు తెలిసి అతి తక్కువ కాలంలోనే చాలా గొప్పగా ఎదుగుతా వస్తా ఉంది. అతి తొందరలోనే నేను చాలా సార్లు చెప్తా ఉన్నా, గౌస్ బాసా సార్ ఆధ్వర్యంలో 1000 సిఎన్సీలు కంప్లీట్ చేయబోతా ఉంది ఇంజమూర్ టీము. నేను ఎందుకు మాట్లాడేదంతా బిజినెస్ తోనే మాట్లాడతా, ఎందుకంటే 1000 సిఎన్సీస్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో ఖచ్చితంగా చాలా మంది పేద బిడ్డలకి ఖచ్చితంగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది సార్. ఖచ్చితంగా అదే బాటలో మనం ప్రయాణం చేద్దాం. ఖచ్చితంగా నా హెల్ప్ అనేది ఎల్లవేళలా ఇంజమూర్ టీంకి ఉంటది. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు జస్ట్ పేర్లు మాత్రమే పడుతున్నాయి ఇంజమూర్ టీంలో. ఫ్యూచర్ లో రికార్డులు బద్దలవబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఈరోజు జూమ్ ఇన్వైట్ చేసినందుకు, ముఖ్యంగా ప్రసాద్ సార్కి అండ్ కేశవ సార్కి, గౌస్పాస్ సార్కి, రఘురామ్ రెడ్డి సార్కి, మిగతా అందరికీ కూడా ఇంజమూర్ టీం లీడర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక 5 minutes వెయిట్ చేసి ఏమన్నా కంటిన్యూ చేద్దాం సార్, ఇంకా వస్తా ఉన్నారు కాబట్టి మన వాళ్ళు. ఓకే సార్. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సార్ మీరు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి సార్. ఓకే ఓకే సార్. బాసా సార్. కేశవ్ సార్. సార్ మీరు మాట్లాడండి సార్. ఓకే, ఈ 5 నిమిషాల్లో నేను ఒక చిన్న విషయం చెప్పబోతున్నా. పెట్టుబడి లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా, షాప్ ఓపెన్ చేయకుండా, అడ్వాన్స్లు ఇవ్వకుండా 1 రూపాయి సంపాదించుకునే మార్గం అది ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ వేరు, అంటే చైన్ సిస్టమ్ వేరు. చైన్ సిస్టమ్ అంటే నువ్వు ఇద్దరిని జాయిన్ చేసుకో, వాళ్ళిద్దరు ఇంకిద్దరిని జాయిన్ చేసుకుంటారు. నువ్వు 2000 కట్టు, అతను 2000 కడతాడు, ఇంకో 2000 కడతారు. ఇది చైన్ లింక్ సిస్టమ్, అంటే మనీ సర్క్యులేషన్ అన్నమాట. వీళ్ళు కట్టే డబ్బులతోనే ముందుగా జాయిన్ అయిన డబ్బులు ఇస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చివరికి ఏం మిగలదు. అలాంటి పరిస్థితుల్లో జనాలు నమ్మడం కూడా కష్టమే మనల్ని, కానీ తప్పదు, కొంచెం శ్రమ పడాలి. శ్రమ పడుతున్నాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది గవర్నమెంట్ అప్రూవల్, ఎవ్వరూ కాదనడానికి లేదు. కానీ మంచిని యాక్సెప్ట్ చేయరు జనాలు, చెడుని యాక్సెప్ట్ చేసినంతగా మంచిని యాక్సెప్ట్ చేయరు. అది అందరికి తెలిసిన విషయమే. కానీ ఒక్కసారి నమ్మండి. పోయిన జూమ్ మీటింగ్ లో నేను ఒక మాట అడిగాను మన అందరినీ. మీరు రిజర్వేషన్ చేసుకొని ఆర్టీసీ బస్ ఎక్కుతారు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. అసలు డ్రైవర్తో మీకు పరిచయం ఉంటుందా? డ్రైవర్ ఎవరో మీకు తెలుసా? అసలు ఆ స్టేరింగ్ ముందు కూర్చునింది మనిషా లేకపోతే ఇంకెవరన్నా నాకు చూస్తున్నారా? లేదు కదా. మీరు డబ్బులు పెట్టి బస్సు ఎక్కుతున్నారు, ఆ బస్సు కండిషన్ అన్నా చూస్తారా మీరు? మంచి బస్సా, చెడ్డ బస్సా, అంటే పాతదా, పోతుందా లేదా అని? లేదు కదా. మీ దగ్గరకు వచ్చి ఒక మనిషి మాట్లాడేటప్పుడు, మీకు పరిచయమైన వ్యక్తి, మీకు తెలిసిన వ్యక్తి, అతన్ని మీరు ఎందుకు నమ్మరు? ఫ్లైట్ ఎక్కుతారు, రైలు ఎక్కుతారు, గమ్యం చేరుతారు, ముక్కు మొహం తెలియదు, ఒక నమ్మకం కదా. మీ కళ్ళ ముందు కనపడే వ్యక్తి నెత్తి నోరు బాదుకుంటూ ఇలా ఉంది, కొంచెం మీరు ఒక అడుగు ముందుకేయండి, ఒక అరగంట మీ రోజువారీ మీ జీవితంలో మీరు పనులు చేసుకుంటాను, ఒక అరగంట దీనికోసం కేటాయించండి అని నెత్తి నోరు బాదుకుంటూ ఉంటే ఎందుకు నమ్మరు? కారణం ఏంటో అర్థం కావట్లేదు నాకు కూడా. నాకు అర్థం కాల. 6 నెలలు నిద్రపోయేటప్పుడు ఐడి చేశాడు ప్రసాద్ సార్. ఆ నిద్రపోయే ఐడినే ఇప్పుడు మాడుతా ఉంది. అదే కదా అర్థం కాని విషయం, ఆశ్చర్యకరమైన విషయం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఒక సముద్రం లాంటిది, మీకు తెలియదు. అది తెలుసుకునేటప్పటికి మీ చేతుల్లో ఏం మిగలదు. రాత్రి అనుకున్నాం, డిప్యూటీ తహసీల్దార్ గారు జూమ్ మీటింగ్ చెప్పిన తర్వాత, డాడీ రియల్ హీరో అంటే ఆయన రియల్ హీరో అని తెలుసుకునేటప్పటికి డాడీ ఉండడు. ఇదే కాన్సెప్ట్ లో ఒక ఉప్పెనెలా వస్తా ఉంది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ముందుగా అందుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు, అందుకోని వెనక్కి వెళ్ళిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అబ్దుల్ కలాం గారు ఎప్పుడో చెప్పారు,
అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడబోతుంది. అన్ని ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. ఒకరి కింద బానిసలాగా బతకాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ప్రజలందరూ. అలాంటి సిచ్యువేషన్ లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కరెక్ట్ అని చెప్పారు ఆయన. మీరు పాత వీడియోస్ ఆయన చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? చదువుతో, వయసుతో, కులంతో, మతంతో, ప్రాంతంతో పని లేనటువంటి కేవలం మీ సమయాన్నే పెట్టుబడి పెట్టే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ విస్టేజ్ అని తెలుసుకోలేకపోతున్నారే, అది బాధాకరం. ఇప్పుడు లక్ష్మయ్య సారు నెలకు 1,50,000 విస్టేజ్లు తీసుకుంటున్నారు. ఆయన జీతం రియల్ గా 70,000 60,000 ఉంటుంది టీచర్ గా. ఆయన ఎందుకు విస్టేజ్లోకి వచ్చారు? ఎంఆర్ఓలు ఎందుకు వస్తున్నారు? ఎస్ఐలు ఎందుకు వస్తున్నారు? కలెక్టర్లు ఎందుకు వస్తున్నారు? వాళ్ళకేం పిచ్చి బట్టి రావట్లేదు కదా. పిచ్చి పట్టింది బ్రెయిన్ లేని మనకి 100%. ఒక్కసారి మీ మెదడు ఓపెన్ చేసి మీ ఊహలకు రెక్కలు తొడగండి. ప్రతి వ్యక్తి కలలు కంటాడు, నేను అది చేయాలా ఇది చేయాలా. ఏం చేయకుండా ఏం చేయగలం? మీరు రోజు వాడే వస్తువులు పక్కన పడేసి వెస్టేజ్ వస్తువులకు నిలవాడండి. దానివల్ల మీకు ఉపయోగం ఉంది అనిపిస్తే, డబ్బులు వస్తున్నాయి అనిపిస్తే ముందుకు రండి, లేకపోతే లేదు. ఏం చేయగలం? ఇంతకంటే ఎక్కువ ఏం కూడా చెప్పలేము. ఎందుకంటే అందరూ ఎదగాలి ఆర్థికంగా. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. డబ్బు అవసరం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. కాదు, కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ. ఆ తక్కువ కూడా సంపాదించుకునే పరిస్థితి కావాలి కదా. ఆలోచించండి. ఒక షాప్ పెట్టాలన్నా 50,000 పెట్టుబడి అవుతుంది. విస్టేజ్ లో జాయిన్ అయ్యి మీరు 50,000 సంపాదించాలంటే 3 నెలల సమయం సరిపోతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాసా లక్ష్మీ సార్. సార్ని హార్ట్లీ వెల్కమ్ లక్ష్మణ్ సార్, డైమండ్ డైరెక్టర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. legendary leader. Heartily welcome, sir. Over to you, థ్యాంక్ యూ sir. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఇప్పటిదాకా మాట్లాడారు కదా గౌస్ బాసా సార్, ఎంత ఎక్సలెంట్ గా వివరంగా చెప్పారో మీ అందరికి అర్థమవుతా ఉంది. సార్ చెప్పింది 1000% వాస్తవం సార్. మేము 3 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఇంత ఉప్పెన లేదు. ఇప్పుడు చాలా ఉప్పెనగా డైరెక్ట్ సెల్లింగ్ ఎదుగుతా ఉంది. కాకపోతే ఇప్పటికీ కూడా మనం కానీ మేలుకోకపోతే చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది లీడర్స్. అది మీకు ఇప్పుడు అర్థం కాదు. ఖచ్చితంగా ఒక రోజు మాత్రం చాలా చాలా బాధపడే రోజు రాబోతా ఉంది. అందుకని ప్రతి ఒక్క లీడర్ కూడా ఎవరు వచ్చారా ఎవరు రాలేదని కాకుండా చాలా సీరియస్ గా పనిచేయడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నేను ఇన్వైట్ చేసినందుకు. ముఖ్యంగా ఈరోజు టోటల్ ఇంజమూర్ టీంకి గట్టిగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా నా వంతుగా కూడా నేను ఈరోజు జూమ్ మీటింగ్ లేకి రావడం జరిగింది. జూమ్ లేకి వచ్చిన ప్రతి లీడర్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. మీరు ఖచ్చితంగా సంకల్పిస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కేశవ సార్ వాయిస్ క్లియర్ కదా? క్లియర్. Sir, clear, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప అవకాశం ఇది. ఇంకా ఎవరెవరైతే రావాలో వాళ్ళు కూడా కొంచెం ఇన్వైట్ చేయండి. ఒక 25 మెంబర్స్ గ్యాప్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో వెస్టీజ్ అనేది నేను ఎందుకు వచ్చినా, నా జర్నీ ఏందనేది కూడా కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తా. నా పేరు వచ్చేసి లక్ష్మణ్. నేను గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నా. ఇప్పుడు ఏదైతే టీం ఇంజమూరు ఉందో అదే ఇంజమూరులో నేను చదువుకున్నా. అదే ఇంజమూరుకి 15 కిలోమీటర్ల దూరంలో కూడా మా ఊరుంది. గొట్టిగుండాలపాలెం, కొండాపురం మండలం. కరెక్ట్ గా 15 కిలోమీటర్స్ మా ఊరు అక్కడి నుంచి. అలాంటి చిన్న కుగ్రామం నుంచి 100 ఇల్లు మాత్రమే ఉంటే చిన్న ఊరు నుంచి మధ్య తరగతి కూడా కాదు సార్, మాది కట్టిక పేదరికంలో పుట్టడం జరిగింది. అయినప్పటికీ ఎలాగైనా గెలవాలి అనేటువంటి తపన చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో మా తల్లిదండ్రులు చూస్తూ పెరిగా. చాలా ఆర్థిక కష్టాలు కళ్ళ ముందే చూసిన. ఇంటర్మీడియట్ లో చదివేటప్పుడు మా నాన్న 9th క్లాస్ వరకు చదివించిన తర్వాత 8th క్లాస్ వరకు చదివించిన తర్వాత 9th లో మా స్కూల్లో హై స్కూల్ చాలా పెద్ద హై స్కూల్, కానీ మా అదృష్టం ఏమో కానీ అప్పుడు టీచర్స్ లేరు చాలా సబ్జెక్ట్స్ కి. అందుకని మా నాన్న ఏరే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో చేరుస్తుంటే ఆయన కూడా చేర్చే స్తోమత లేనప్పటికీ నన్ను కూడా ఇంజమూరులో ప్రైవేట్ స్కూల్లో చేర్చడం జరిగింది. చాలా కష్టాల మధ్య రూములో ఉండి అన్నం వండుకొని తింటూ 9th క్లాస్ నుంచి చదువుకొని 9th 10th ఆ విధంగా కొనసాగించడం జరిగింది. ఇంటర్మీడియట్ లో మా నాన్న నుండి మీరు వండుకొని తినలేరురా, మీరు ఖచ్చితంగా చదువుకోలేరు, ఇబ్బంది పడుతున్నారని ఒక హాస్టల్లో ఫస్ట్ ఇయర్ హాస్టల్లో చేరిస్తే హాస్టల్ ఫీజు 5,000 రూపాయలు కట్టడానికి మా నాన్న పడ్డ తంటాలు అది ఇది కాదు. 20 మందిని అడిగితే ఎవరు ఇవ్వలేదు. ఆ తర్వాత ఎలాగలాగో తెచ్చిన తర్వాత మళ్ళా నేను ఈ విధంగా మనం హాస్టల్లో ఉండడం వల్ల తల్లిదండ్రులకు భారం అవ్వద్దని సెకండ్ ఇయర్ మళ్ళా
రూమ్ తీసుకొని చదువుకుంటూ చాలా అష్ట కష్టాల మధ్య పెరుక్కుంటూ ఎలాగలాగో ఇంటర్మీడియట్ దగ్గర 800 మార్క్స్ తో కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత నా కళ్ళ ముందు రెండే ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఆప్షన్ 1 ఎంసెట్ కొట్టి ఇంజనీరింగ్ అవడం. అది కుటుంబానికి ఆ స్తోమత అయితే లేదు, నాకు క్లియర్ గా కనిపిస్తుంది. ఆప్షన్ 2 ఏదైనా గవర్నమెంట్ జాబ్ లో స్పీడ్ గా వెళ్ళి సెట్ అవ్వడం. రెండో ఆప్షన్ ఎంచుకోవడం జరిగింది టీటీసీ. అది అంత ఆశామాష విషయం కాదు. 1,80,000 మందితో పోటీగా పోటీ పడితే ఓసీలు ఓపెన్ కేటగిరీలో 900 రూపాయల ర్యాంక్ వస్తేనే అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేది. అలా వస్తేనే మనకి దగ్గర 500 లోపు ర్యాంక్ రావడం జరిగింది. టీటీసీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఫ్రీగా నాకు సీట్ రావడం జరిగింది. 2 సంవత్సరాలు జస్ట్ ఖర్చులు మాత్రమే పెట్టుకోమని చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు. అలా మెల్లమెల్లగా 2 ఇయర్స్ కంప్లీట్ అయిన ఎమ్మటే డిఎస్సి రావడం జరిగింది. ఎలాగైనా డిఎస్సి కొట్టాలని రోజుకు 15 నుంచి 16 గంటలు చదివి ఫస్ట్ అటెంప్ట్ లోనే గవర్నమెంట్ జాబ్ 23 ఇయర్స్ కొట్టడం జరిగింది సార్. నేను చాలా ఆనందపడినా. ఎందుకంటే మా టీచర్స్ అందరూ కూడా ఏం చెప్పారంటే, బాగా చదువుకో, గవర్నమెంట్ జాబ్ వస్తుంది, నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. నేను కూడా అదే అనుకున్నా. కానీ జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 3,600 రూపాయలు జీతం ఇచ్చారు. ఒక్కసారి కంగు తిన్నంత పరిస్థితి. ఇదేంద్రా గవర్నమెంట్ జాబ్ కొడితే 3,600 వస్తుంది, రెండో సంవత్సరం 4,500 వచ్చింది. అలా మెల్లమెల్లగా 15,000-16,000కి వెళ్ళడం జరిగింది. అలా చేసుకుంటూ 15 సంవత్సరాలు చేస్తే ఈ రోజు 71,000 వస్తుంది. ఫస్ట్ ఒక్కడిగా ఉన్నా, ఇద్దరు మాకు ఇద్దరు అయ్యారు, మొత్తం 4 అయ్యాం. ఖర్చులు పెరుగుతూ వచ్చాయి, కానీ ఆ స్థాయిలో జీతాలు అయితే పెరగలేదు కాబట్టి పెద్దగా మిగిలిచ్చింది ఏం లేదు. మా ఊర్లో దగ్గర 100 ఇళ్ళున్నా కూడా ఒక 50 దాకా కార్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎక్కువ చదువుకోలేదు, చిన్న చదువులో చదువుకొని ఇటుక బట్టీల వ్యాపారం చేస్తూ అందరూ కోటీశ్వరుల జాబితాలో చేరున్నారు. అప్పుడు నేను ఆలోచన చేసిన, మనం కూడా సక్సెస్ అవ్వాలంటే ఉద్యోగం మనకి పెద్దగా బోబెట్టదు తప్ప అంతకు మించి ఏం చేయలేదు. ఖచ్చితంగా బిజినెస్ చేయాలని చెప్పి మా ఫ్రెండ్స్ అందరం కలుసుకొని 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక చెప్పుల షాపు, ఒక బట్టల షాపు రన్ చేస్తూ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ 50-60 వేలు వచ్చి గవర్నమెంట్ జాబ్ ఉన్న సందర్భంలో నా దగ్గరికి వెస్టేజ్ వచ్చింది. లీడర్స్ గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ జూమ్ లో ఉండే 88 మెంబర్స్ ఒక్కసారి గమనించండి. మీ దగ్గర ఒక గవర్నమెంట్ జాబ్ ఉండి మీరు ఆల్రెడీ కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తున్నప్పుడు సబ్బు, పేస్ట్, షాంపూ, సర్పో, టీ పొడి, అంట్లు, లిక్విడ్, బట్టలు లిక్విడ్ మార్చుకుంటే నీకు 1,00,000 వస్తుందంటే ఎంత మంది నమ్మడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు? నాకు తెలిసి ఒక్కరు కూడా నమ్మరు. కానీ మా తాతలో, వాళ్ళ తాతలో, లేకపోతే మా నాన్న ఎవరో పుణ్యం చేసి ఉండబట్టి నేను ఈ సిస్టమ్ లోకి ఖచ్చితంగా ఫస్ట్ ప్రోడక్ట్ వాడుకోవడం జరిగింది. తర్వాత నా అదృష్టవశాత్తు నేను జాయిన్ అయినటువంటి 15-20 రోజులకి మహా గురూజీ ఎంఎస్ఆర్ గారు నాకు డైరెక్ట్ గా పరిచయం అవ్వడం జరిగింది. కావల్లో మీటింగ్ పెట్టిన తర్వాత అప్పటి నుంచి గురువు గారు ఇచ్చినటువంటి సలహాలు అంచెలంచెలుగా ఎదుగుతూ కోటప్పకొండ బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత నేను చాలా సందర్భాల్లో నా టీచర్ పోస్ట్ తర్వాత నేను ఎంఆర్ఓ కావాలని నాకు చాలా కల. నాకు చిన్న మామూలుగా ఎప్పుడైతే టీచర్ పోస్ట్ కొట్టిన తర్వాత చాలా మంది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, ఎంఆర్ఓ చూసినప్పుడు కానీ నేను కానీ ఖచ్చితంగా ఒక ఎంఆర్ఓని అవ్వాలి అని డిసైడ్ అయ్యి మళ్ళా ఏదైతే టీచర్ పోస్ట్ చదివాను అదే స్థాయిలో గ్రూప్స్ కూడా చదవడం జరిగింది. ఆ దురదృష్టవశాత్తు ఒక 30 మార్క్స్ లో నాకు ఎంఆర్ఓ పోస్ట్ మిస్ అయింది. కానీ ఎప్పుడైతే నాకు ఈ పోస్ట్ మిస్ అయిందో నేను కొన్ని వీడియోస్ లో చూసినా, కొంత కొట్టప్పకుండా బూట్ క్యాంపులు ఇక్కడ తెలుసుకున్నప్పుడు ఒక ఎంఆర్ఓ సార్ స్టేజ్ మీద ఏం చెప్పారంటే, నాకు వెస్టీజ్ దొరకడం పూర్వజన్మ సుకృతం అనుకున్నప్పుడు నేను అప్పుడు డిసైడ్ అయ్యా, నేను ఎంఆర్ఓ అవ్వకపోయినా ఇబ్బంది లేదు, ఎంఆర్ఓకి మించినది నాకు దొరికింది, ఎలాగైనా దీని అంతు తేల్చాలని చెప్పి డిసైడ్ అయ్యి నేను పనిచేయడం స్టార్ట్ చేశాను సార్. కానీ నేను డిసైడ్ అయ్యాను కానీ నన్ను నేర్చుకోలేదు. వర్క్ స్టార్టింగ్ లో ఒక 2-3 నెలలు ఎవరికి చెప్పినా ఎవరు వినలేదు సార్. రిజెక్ట్ చాలా సార్లు గురువు గారు ఫోన్ చేసినా కూడా ఎత్తలేని పరిస్థితి. నేనేమో మంచి ఉత్సాహం నాకు లోపల తొరికిసలాడుతా ఉంది. అలా ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా, ఎవరు చెప్పినా నో 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 అన్నారు. ఎందుకంటే ట్రైనింగ్ లేని వ్యక్తిగా నేను ముందుకెళ్తున్నా. నేను వెళ్ళి ఏం చెప్తున్నానంటే, ఈ సబ్బు కొనుక్కో నాకు డబ్బులు వస్తాయి, పేస్ట్ వాడుకో నాకు డబ్బులు వస్తాయి అని చెప్పేవాడిని. నీకు డబ్బులు వస్తే నేను ఎందుకు కొనుక్కోవాలని చెప్పేవాడిని అనేవారు వాళ్ళందరూ కూడా. కాబట్టి నేను తర్వాత తెలుసుకున్నా, ఇది కాదు దీని గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలని గురువు గారు చెప్పిన తర్వాత అప్పటి నుంచి నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే మీటింగ్స్ అటెండ్ అయ్యానో దాన్ని ఎలా చెప్పాలి, దీన్ని ఏం చెప్పి ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు ఆ తర్వాత ఎంఎస్ఆర్ గురువు గారు ఒక రోజు నన్ను కూర్చోబెట్టుకొని, లక్ష్మణ్ సార్ మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా చెప్పాలి, ఎలా హోమ్ మీటింగ్ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఆ వ్యక్తితో రిలేషన్ బిల్డ్ చేసుకొని మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత మీరు ఆ తర్వాత అతను ఏ కేటగిరీ, ప్రోడక్ట్ వాడే కేటగిరీయా, డబ్బు ఆకలితో ఉన్నాడా, ప్రోడక్ట్ ఇదితో ఉన్నాడా తెలుసుకున్న తర్వాత ఏ కేటగిరీ, డబ్బు ఆకలితో ఉన్న వ్యక్తికి అయితే ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ అవసరమైనప్పుడు ప్రోడక్ట్ చెప్పాలి. అలా మీరు చెప్పుకుంటా ముందుకెళ్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పడం జరిగింది గురుగారు. అలా మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తే దగ్గర 6 నెలలు పట్టింది సార్ డైరెక్ట్ రావడానికి. అప్పుడు 4,500 రూపాయలు రావడం జరిగింది. కానీ అక్కడి నుంచి ఇంకా వెనుదిరగలేదు. ఇంకా బలం పుంజుకొని మెల్లమెల్లగా చేసుకుంటూ 4,000 కాస్త 9,000 అయింది, 10,000 అయింది, 18,000 అయింది, 23,000 అయింది, 45,000 అయింది, 54,000 అయింది.
83,000 అయింది, 93,000 అయింది. లీడర్స్ 93,000 దగ్గర చెక్కు దగ్గర దగ్గర సంవత్సరం రోజులు కొట్టుమిట్టాడుతా ఉంది. కానీ 93 నుంచి ఒక 4 నెలల్లోనే చెక్కు 70, 80, 60, 30, 15 దాకా వచ్చింది సార్. గమనించండి లీడర్స్, ఇక్కడంతా కూడా చెక్కు ఎప్పుడే పైకి పోతాయి అనేటువంటి ఆలోచనలో ఎక్కువ మంది ఉంటారు. నేనేం చెప్తానంటే, చెక్కు తగ్గడం పెరగడం వెస్టేజ్ లో కామన్. చెక్కులో అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ నీ మైండ్ సెట్ లో అప్ అండ్ డౌన్స్ కానీ ఉంటే మాత్రం వెస్టేజ్ లో నువ్వు నిలబడలేవు. అందుకని నేను చెప్పి నా మైండ్ సెట్ లో ఎప్పుడు కూడా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది నాకు. ఏమైనా సరే నేను ఉంది కాబట్టి 15,000 రూపాయలు వచ్చినప్పుడు ఫస్ట్ ఆ చెక్కుని నేనే పోస్ట్ చేశా. చాలా మంది లీడర్స్ కాల్ చేసి, సార్ ప్లీజ్ ఆ చెక్కు తీసేయండి సార్, ఎందుకంటే చాలా మంది డిమోటివేట్ అవుతారు. ఇప్పుడిప్పుడే చెక్కు వస్తా ఉంది కాబట్టి మీరు అలాంటి చెక్కులు పెట్టినప్పుడు నా టీం చాలా డిమోటివేట్ అవుతుంది. నేను ఒకటి చెప్పిన, నా చెక్కు పెరిగినప్పుడు వచ్చి చెక్కు తగ్గినప్పుడు తగ్గొచ్చే వ్యక్తులు కాదు. నాతో నడిచే నిజమైన రియల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా నాతోనే ఉన్నారు, ఉంటారని నేను బలంగా నమ్ముతున్నా. ఖచ్చితంగా నేను దీన్ని బౌన్స్ బ్యాక్ చేయగలననేటువంటి నమ్మకం నాకుంది. కాబట్టి మీరు ఎవరు చెప్పినా నేను తీసేయనని చెప్పి బల్ల గుద్ది చెప్పడం జరిగింది సార్ వాళ్ళకి. కానీ అదే జరిగింది. తర్వాత ఒక 4-5 నెలల్లోనే 15 కాస్త 60 అయింది, 70 అయింది, 80 అయింది, మళ్ళా 90 అయింది. ఒకేసారి 1,28,000 అయింది సార్. ఎంత హ్యాపీ అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకేసారి 1,28,000కి వెళ్ళింది. 15కి వచ్చిన శక్తి 1,28,000కి వచ్చింది. ఆ తర్వాత 1,30,000 వచ్చింది. ఆ తర్వాత 1,36,000 వచ్చింది. ఈ నెల 1,37,000 వచ్చింది. మేబీ ఈ రోజు నైట్కే రావచ్చు. నాకు తెలిసి 140+ రావచ్చు అని నేను బలంగా నమ్ముతా ఉన్నా, నాకు జరిగిన బిజినెస్ ఆధారంగా. థ్యాంక్ యూ. ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ నేనైతే బలంగా చెక్కు తగ్గినా పెరిగినా నేను పెద్దగా పట్టించుకోను. నాకు ఫ్యూచర్ లో నేనైతే ఒకటే టార్గెట్ పట్టుకొని పనిచేస్తున్నా. రానున్న 5 సంవత్సరాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి బలంగా దీంట్లో ముందుకెళ్ళి, ఈ రోజు ఏదైతే 1 month లో 1 lakh తీసుకుంటున్నాను అలా కాకుండా 1 dayకి 1 lakh తీసుకునే విధంగా 2030 డిసెంబర్ 10 నా చెక్కు ఉండాలి. నేను బలంగా డిసైడ్ అయి పనిచేస్తున్నా. ఈ రోజు 1,00,000 వచ్చినా పనిచేస్తా, 1,10,000 వచ్చినా పనిచేస్తా, 60 వచ్చినా 70 వచ్చినా ఈ రోజు నేను ఏమి చూసుకోను. యూ బిల్డ్ ద పీపుల్, పీపుల్ బిల్డ్ ద బిజినెస్. యూ బిల్డ్ ద పీపుల్, పీపుల్ బిల్డ్ ద బిజినెస్. నేను టీంని బిల్డ్ చేసుకుంటా పోతా. మీరందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా మన ఆర్మీ టీం ఎంత పెరిగింది, మన ఆర్మీ టీం ఎంత పెరిగిందని ప్రతిరోజు నేను చూపిస్తూ ఉంటా. 50 మంది వచ్చారు, 70 మంది వచ్చారు, 90 మంది వచ్చారు, 101 మంది వచ్చారని ప్రతిరోజు చెప్తూ ఉంటా. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, యూ బిల్డ్ ద పీపుల్, పీపుల్ బిల్డ్ ద బిజినెస్. చాలా మంది చేసే తప్పు ఏంటంటే బ్లండర్ మిస్టేక్ ఇదే సార్. ఇది మొత్తం ప్రతి ఒక్కరు కొత్త వ్యక్తులందరూ మార్చుకోవాలా. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ లో వచ్చి టీంని బిల్డ్ చేయరు, బిజినెస్ బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేసి ఆ వ్యక్తికి 10,000 కొనిపించి, ఈ వ్యక్తి చేత 20,000 కొనిపించి అతను కనిపించకుండా పోయి ఆ తర్వాత ఇతను కనిపించకుండా పోతాడు. చేయాల్సింది అది కాదు. ఒకవేళ ఒకే వ్యక్తి చేత 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిస్తే రెండో నెలలో అతను మనకు కనిపించడు. నేనేమంటానంటే 100 మందిని టీము తయారు చేసి ఒక్కొక్క వ్యక్తి చేత 1,000 రూపాయలు కొనిపించినా అప్పుడు కూడా 1,00,000 రూపాయల బిజినెస్ అవుతుంది. ఆ 1,00,000 రూపాయల బిజినెస్ స్టేబుల్ గా తర్వాత నెల 1,50,000 అవుద్ది, తర్వాత నెల 2,00,000 అవుద్ది. అలా మెల్లమెల్లగా ఎదుగుతుంది. స్టార్టింగ్ దశలో ఎవరికి టీం రాదు, ఎవరికి పాయింట్లు రావు, ఎవరు డిసప్పాయింట్ అవుతుంది. పాయింట్ల బిజినెస్ కాదు, టీం బిజినెస్. నువ్వు టీం నిర్మించుకుంటే స్టార్టింగ్ లో సార్ 3 సంవత్సరాల క్రితం మీరు నమ్మరు, నెల మొత్తం పిచ్చుకు తిరిగినట్టు తిరిగితే 100 పాయింట్లు కూడా కనిపించాయి కదా సార్. ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు, బయట వాళ్ళు తిడుతున్నారు, ఫ్రెండ్స్ తిడుతున్నారు, ఏమైనా నీకు పోయే కాలం డబ్బులు పేస్ట్లు అమ్ముకుంటున్నాను కదా, నీకు వచ్చే జీతం సరిపోవట్లేదా, నువ్వు చేసే పని ఏంది, ఇటువంటి పనులు చేస్తే మనకి వాల్యూ ఉంటుందా? చాలా మంది అంటున్నారు. గురువు గారు ఎప్పుడు చెప్పారు, ఈ మీటింగ్ విన్నది నువ్వు, చూసింది నువ్వు, తెలుసుకున్నది నువ్వు. ఒక రోజు సక్సెస్ అవ్వాల్సింది నువ్వే లక్ష్మణ్ సార్. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సౌండ్ చేయొద్దు, నీ సక్సెసే సౌండ్ చేయాలి. కాబట్టి నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు ఒక సెమిటి కప్ప మాదిరి ముందుకెళ్ళాలని గురువు గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు సార్. నేను అదే విధానాన్ని నేను తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఈ రోజు ఈ సక్సెస్ రావడం జరిగింది. పిలిస్తే రాని వాళ్ళందరూ ఈ రోజు గెలిచిన తర్వాత ఎంతో మంది వస్తున్నారు. చాలా మంది వచ్చి కొత్త వాళ్ళందరూ యాడ్ అవుతున్నారు. ఒకప్పుడు నేను ఒంటరి పోరాటంతో డిసైడ్ అయ్యి ఎలాగైనా నేను బూట్ క్యాంప్కి వెళ్ళాలి. 100 మందిని అడిగాను సార్, మీరు నమ్మరు, ఒక్కరు కూడా బూట్ క్యాంప్కి రాలేదు సార్. ఒంటరిగా పంటి బిగువన ఏదో బాధ మొత్తాన్ని పళ్ళ మధ్య పెట్టుకొని ఆ కళ్ళల్లో కసి నింపుకొని బ్యాగ్ తగిలించుకొని నేను ఒంటరిగా కోటప్పకొండకి వెళ్ళిన 3 సంవత్సరాల క్రితం. ఎవడొచ్చినా ఎవడు రాకపోయినా సరే నేనంటూ ఒక చరిత్ర సృష్టించాలి. మీరు చూసారా లేదా నా స్టేటస్ లో, ఎప్పుడు నా వాట్సాప్ స్టేటస్ లో, ఇప్పుడు కాదు గత నా సెల్లు కొన్నప్పటి నుంచి దగ్గర 10 సంవత్సరాల నుంచి కూడా అదే, మనం చరిత్రను చదువుతూ పోకూడదు, మనం చరిత్ర సృష్టించాలి అని చెప్పి నేను ఎప్పుడు రాసి పెట్టుకుని ఉన్నా. ఈ రోజు పెట్టింది కాదు, అలా చరిత్ర సృష్టించిన వ్యక్తులు మాత్రమే చరిత్రలో మిగిలిపోతారు. అలా నేనెందుకు డిసైడ్ అవ్వకూడదని చెప్పి నేను డిసైడ్ అయి పని చేసుకుంటా పోయినా. అలా పని చేసుకుంటా పోతే నిన్న జరిగినటువంటి బూట్ క్యాంప్ లో
దగ్గర దగ్గర 450 మంది నా టీం లీడర్స్ రావడం జరిగింది. నేను ఒక్కడికి కూడా కాల్ చేసి చెప్పలా నువ్వు బూట్ క్యాంప్ రా అని. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, యు బిల్డ్ ద పీపుల్ బిల్డ్ ద బిజినెస్. పీపుల్ నువ్వు నిర్మించుకుంటా పోతే ఒక రోజు నుంచి మెంబర్ ఆఫ్ లీడర్షిప్ తయారవుద్ది. లీడర్స్ మనం చేయాల్సిందల్లా ఏంటంటే టీముని నిర్మించుకుంటా వెళ్ళాలా. టీముని ఎవరైతే నిర్మించుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ వెస్టీజ్ లో హీరోలుగా భావించబడతారు. ప్రతి ఒక్కరు బలమైన టీము నిర్మించుకోండి. మీ టీం ఎంత పెరుగుతా ఉంది, రోజు రోజుకి మీకు టీం ఎంత వస్తుంది అనే దాని మీదనే పుష్కలంగా మీరు ఇది చేయండి. ఇక్కడ టోటల్ 100 మందిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, వెస్టేజ్ వాళ్ళు ఉండొచ్చు. ఏది చెయ్యాలా, ఫ్యూచర్ లో ఏది భరోసా ఉంది ఒక్కసారి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తా. నాకు 3 పాయింట్లు బాగా కనెక్ట్ అయినాయి. దీంట్లో డబ్బు కట్టేది లేదు, కట్టించేది లేదు. రెండో పాయింట్ ఏంటంటే వ్యాలిడ్ పాయింట్, అందరికి అవసరమైన పాయింట్, టైం లేదు, టార్గెట్ లేదు, బాస్ లేదు. దీంట్లో కానీ టైం ఉంటే ఎంఆర్ఓ సార్ రమేష్ సార్ కావచ్చు, రవికాంత్ సార్ కావచ్చు, వాళ్ళ టీంలో ఉండే టోటల్ 16 మంది ఎంఆర్ఓస్ కావచ్చు వెస్టేజ్ చేయరు. కానీ నేను కూడా వెస్టేజ్ చేయను. టార్గెట్ ఉన్నా చేయలేను. ఎందుకంటే ఇప్పటికే మాకు ఒక బాస్ ఉన్నారు. మళ్ళీ కొత్త బాస్ సృష్టించుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు మన ఆర్మీ టీంలో దగ్గర దగ్గర 400 నుంచి 500 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ విభాగం వాళ్ళు ఉన్నారు, ఈ విభాగం లేరని కాదు. ప్రతి విభాగం వాళ్ళు, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఆర్మీ టీంలో ఉన్నారు. ఎలా వచ్చారు? ఒక్క వందే భారత్ ట్రైన్ లో అన్నోన్ పర్సన్ ద్వారా వచ్చినటువంటి ప్రసాద్ సార్. ఆ ప్రసాద్ సార్ ద్వారా ఎంతో మంది ఈ రోజు మన టీంలోకి చాలా మంది వచ్చారు. నువ్వు బలంగా సంకల్పించు, నువ్వు బలంగా డిసైడ్ అవ్వు. మనకి సుబ్బయ్య శెట్టి గారు ఎప్పుడు చెప్తుంటారు, నువ్వు ట్రై చేస్తే ఏమి రాదు, నువ్వు డిసైడ్ చేయి నీకు ఏడ రాదు టీం అని చెప్పి. అందుగలడు ఇందుగలడు సందేహం లేదు. నువ్వు ఎందెందు వెతికినా అందే గలడు వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ అనే దానికి ఒకే ఒక ఉదాహరణ మన టీంలో ఉన్న ప్రసాద్ సార్. అలాగే సార్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ప్రసాద్ సార్, ఇన్యూమూర్ టీం ప్రసాద్ సార్ గురించి ఒక మాట చెప్పాలి. ఎంతో మంది అప్లైనర్స్ ఉన్నప్పటికీ స్టార్టింగ్ దశలో పట్టించుకోని పరిస్థితుల్లో, ఎటు పోవాలో కొట్టుమిట్టి ఆడుతున్న పరిస్థితుల్లో ఎలాగైనా ఈ ప్రసాద్ సార్ లో తపన ఉంది. ఇతన్ని ఎలాగైనా నిలబెట్టగలిగితే ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఒక అద్భుతమైన టీం చేయొచ్చు. చాలా మంది ఇన్యూమూర్లో టీం రాలేదంటున్నారు. ఇన్యూమూర్నే ఒక చరిత్రగా ఎందుకు మార్చకూడదు అని డిసైడ్ అయ్యి ఆ రోజు చిద్దం బస్సులు దగ్గర దగ్గర జగనన్నకి ఎదురు దాదాపు 300 బస్సుల్ని కాజ్ చేసుకుంటా పోయి ఎలాగైనా మీటింగ్ పెట్టాలని డిసైడ్ అయితే ఆ రోజు ప్రసాద్ సార్, ఇంకొక పర్సన్ నాకు తెలిసి 1 or 2 పర్సన్స్ ఎవరు ఇద్దరు ఉన్నారు. నేను ఒకటే చెప్పిన, ప్రసాద్ సార్ మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు సార్, చాలా బాధపడుతున్నారు సార్, ఇంత కష్టపడి వచ్చారు కదా, నేను పిలిచిన వాళ్ళు ఎవరు రాలేదు. నేను ఒకటే చెప్పిన, ప్రసాద్ సార్ మీకోసమే వచ్చినా, మిమ్మల్ని గెలిపించడానికే వచ్చినా, మీరు నిలబడండి, ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తారని చెప్తే ఈ రోజు ప్రసాద్ సార్ ఆన్ వర్డ్స్ ఒక్క ప్రసాద్ సార్ ద్వారా దగ్గర దగ్గర 700 మంది రావడం జరిగింది. ఫ్యూచర్ లో అది 7,000 మంది అవుద్ది, 70,000 మంది కూడా కాబోతా ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క వ్యక్తిని, ఒక్క లీడర్, ఒక్క వజ్రాన్ని పట్టుకుంటే కొన్ని వేల లక్షల వజ్రాలు కూడా ఫ్యూచర్ లో మనం తయారు చేసుకోవచ్చు. అక్కడ మీరు కూడా అలా ఓపిక బట్టి ఉండాలి. ఓపిక బట్టి మనం ముందుకు వెళ్ళగలిగితే ఎన్నోసార్లు ఇన్యూమూర్ టీంకి వెళ్ళిన మీటింగ్ పెడితే ఎవరు రావాలి, వచ్చేవాళ్ళు కాదు. ప్రసాద్ సార్ ఒక 2-3 వచ్చేవాళ్ళు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నా డెడికేషన్ తో నా పని నేను చేసుకుంటా పోతే ఈ రోజు నేను మీటింగ్ పెట్టకపోయినా వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకుని వాళ్ళు లీడర్లుగా ఎదిగే స్థాయికి రావడం జరిగింది. స్టార్టింగ్ దశలో ఎవరినైనా పట్టించుకోవాలి, నువ్వు నిరంతరం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం మనం గమనిస్తే ఈ రోజు మన టీంలో నాకు 1,37,000 వచ్చింది కదా సార్. మా సొంత చెల్లెలు జయలక్ష్మి మేడం, తిరుమల రావు సార్, మీ అందరికీ తెలుసు, ఒక బార్ షాప్ లో క్యాషియర్ గా. ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్కడ పని చేయాలో తెలియక పని చేస్తూనే ఉన్నారు సార్. కష్టపడినోడు రిచ్ అవుతాడంటే నాకు తెలిసి అది రాంగ్ సార్. కష్టపడినోడు రిచ్ అయిపోయితే ఫస్ట్ రిచ్ అవ్వాల్సింది సైడ్ కాలువలు తీసేవాళ్ళు, మట్టి పని చేసేవాళ్ళు, పార పని చేసేవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు, వ్యవసాయ పని చేసేవాళ్ళు ఇచ్చారు. నువ్వు కష్టపడిన ఎక్కడ కష్టపడుతున్నావు అనే దాన్ని బట్టి మాత్రమే మనం సక్సెస్ అవుతాం అనే దాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మా బావ చేసిన కష్టం కాదు సార్. 7 గంటలకు ఉదయం వెళ్తే నైట్ 12 గంటలకు వచ్చేవాడు. దగ్గర దగ్గర మీరు గమనించుకోండి, 17-18 గంటలు డ్యూటీ చేసేవాడు. 17 గంటలు డ్యూటీ చేసినా కూడా ఆయన ఎన్నోసార్లు సార్ నాకే ఏడుపు వచ్చేది వాళ్ళని చూసినప్పుడు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు నిద్రపోయేటప్పుడు వెళ్ళిపోయేవాడు, మళ్ళీ వాళ్ళ పిల్లలు నిద్రపోయే టైంకి వచ్చేవాడు సార్. ప్రతి రోజు అదే జర్నీ. కానీ ఎలాగైనా ఈ అవకాశం వచ్చిన తర్వాత 8 నెలలు నా మాట వాళ్ళు వినలేదు సార్. ఎన్నిసార్లు చెప్పినా కూడా అన్న వెస్టేజ్ తప్ప ఏదైనా చెప్పు, మా బాబు వెస్టేజ్ తప్ప నువ్వు ఏదైనా చెప్పు అంటే నాకు చాలా బాధేసేది. ఎందుకంటే నేను ఎలాగైనా వీళ్ళ లైఫ్ ను మార్చాలి, ఎందుకంటే ఇది గొప్ప అవకాశం. నాకు అర్థమైంది వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదని 8 నెలల పాటు మదన పడి గురువు గారిని అడిగితే, నువ్వు కన్ఫ్యూజ్ అన్న చేయి అని చెప్తే, అమ్మ నీ పేరు మీదనే మొక్కుబడి ఉందిరా, ఖచ్చితంగా మనము కోటప్పకొండ వెళ్ళాలని చెప్పి మా చెల్లెల్ని తీసుకెళ్ళగలిగితే అక్కడ మా చెల్లెల యొక్క లైఫ్ మారింది సార్. అక్కడ మైండ్ సెట్ మారింది. ఈ రోజు నాకన్నా ఎక్కువ తీసుకునే స్థాయికి ఎదగడం జరిగింది సార్. 1,61,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మేబీ నాకు తెలిసి ఈ రోజు నైట్ రాబోతున్న చెక్కు 170+ ఉండబోతుంది వాళ్ళ చెక్. ఒకసారి ఆలోచన చేయండి. ఒక సొంత చెల్లెలకి
సొంత చెల్లెలకి మహా అంటే ఒక అన్నగా నేను ఏమి ఇవ్వగలుగుతా, ఒక 5,000 ఒక 10,000 ఇవ్వగలుగుతా, ఒక నెల ఇవ్వగలుగుతా. కానీ ఈ సిస్టాన్ని ఇచ్చిన తర్వాత అక్షయ పాత్ర ఇచ్చిన ఎంత కావాలంటే అంత వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ ద్వారా 8 నెలల తర్వాత వచ్చిన మాధవ్ నాయుడు సార్ ఈ రోజు దగ్గర దగ్గర 3వ తరగతి మాత్రమే చదివి ఈ రోజు సార్ వచ్చి దగ్గర దగ్గర 1,36,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది సార్. వీళ్ళిద్దరు కూడా ఒక నెలలో నన్ను క్రాస్ చేసుకుని వెళ్ళిపోయారు సార్. నేను ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నానంటే ఇది అప్లైన్ బిజినెస్ కాదు, లైఫ్ లైన్ బిజినెస్ కాదు, ఇది నీ బిజినెస్. నువ్వు బలంగా నమ్మితే అందరికన్నా పెద్ద చెక్కు నువ్వే తీసుకోవచ్చు, నీ చెక్కును నువ్వే క్రియేట్ చేసుకోవచ్చు, నీ చెక్కును నువ్వే రాసుకోవచ్చు. బయట జీతానికి వెళితే వాడు ఎప్పుడు ఇస్తున్నా మన జీతం చేతులు కట్టుకొని ఉండాలా. ఇక్కడ నీకేం కావాలి, నీకెంత కావాలి నువ్వు రాసుకొని దానికి డిసైడ్ అయి పని చేస్తే తర్వాత నెలలో అక్షరాల వచ్చి నీ అకౌంట్ లో పడేటువంటి ఒక గొప్ప అవకాశం. ఇది అనేది ఆశయమాశ బిజినెస్ కాదు, ఇది వండర్ఫుల్ బిజినెస్. నేనేమంటానంటే ఇప్పటి వరకు మన కుటుంబంలో ఎవరు కోటీశ్వరు లేరు, మన తర్వాత ఎవడు పేదవాడు రాకూడదు. అంత గొప్పగా మనందరం కూడా వెస్టేజ్ చేయాలి. ఎందుకంటే అంత గొప్ప అవకాశం మన చేతికి దొరికింది. ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ భూమి మీద అతి పెద్ద జాబ్ ఏదైనా ఉందంటే నాకు తెలిసి కలెక్టర్ పోస్ట్. ఒక కలెక్టర్ కి 1,50,000 జీతం వస్తా ఉందనుకోండి. ఒక 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా అతను చనిపోతే అతనికి ఏం వస్తుంది సార్? వాళ్ళ భార్య కానీ ఏదైనా ఇంటర్మీడియట్ అయితే 18,000, వాళ్ళు కానీ డిగ్రీ అయితే ఒక 23,000 వస్తుంది. ఒకసారి ఆలోచించండి, 1,50,000 అటువంటి జీతం 20,000కి 18,000కి పడిపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. అలాగే ఇంకొక ప్రైవేట్ ఎంప్లాయ్ తీసుకున్నాం, అతను బాగా చదువుకొని ఒక MBA వరకు చదువుకొని మ్యారేజ్ చేసుకున్నాడు. ఒక 5 ఏళ్ళు కష్టపడి 40,000 దాకా వచ్చాడు శాలరీలో. ఆ తర్వాత అతను పెళ్లి చేసుకున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. అతను కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోతే వాళ్ళ మిస్సెస్ ఒక 6,000 7,000కి పని చేసుకుని పిల్లల్ని బతికించుకోవాలి. ఇదే విధంగా ఎవరైనా ఒక వ్యక్తి వెస్టేజ్ లో చేరి ఒక 3 నుంచి 5 సంవత్సరాలు కష్టపడి క్రౌన్ డైరెక్టర్ గా అయ్యి 1,50,000 అప్పుడు ఇతను చనిపోతే వాళ్ళ మిస్సెస్ నామిని ఏలు ముద్ర అయినప్పటికీ కూడా ఇక్కడ 1,50,000 అదే విధంగా రావడం జరుగుతుంది సార్. మీరు చెప్పండి, ఎక్కడ పని చేయాలి? గవర్నమెంట్ సెక్టార్ లో పని చేయాలా, ప్రైవేట్ సెక్టార్ లో పని చేయాలా, వెస్టేజ్ లో పని చేయాలా? నేనేం చెప్తున్నానంటే మీరు మొత్తం ఏదైతే పని చేస్తున్నారో అది మొత్తం వదిలేసి వచ్చేసి గవర్నమెంట్ లో పని చేయండి, లేకపోతే వెస్టేజ్ లో పని చేయండి, లేకపోతే ప్రైవేట్ లో పని చేయండి అని చెప్పట్లా. మీ పని మీరు చేసుకుంటూనే మీరు ఏదైతే లేడీస్ మామిడాకులు పూతరేకులు లాంటి సీరియల్ చూస్తూ ఆ సీరియల్ దగ్గర సమయం వేస్ట్ చేసుకుంటా, జెంట్స్ అయితే జగన్ అన్న చంద్రన్న గురించి చెప్పుకుంటా, పవన్ వస్తున్నా చంద్రబాబు నాయుడు వస్తున్నా అని అనుకుంటే ఆ సమయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఫుల్ టైమా పార్ట్ టైమా మ్యాటర్ కాదు సార్. నువ్వు హార్ట్ టైం కానీ రోజుకు 2 గంటలు పని చేయగలిగితే నీ సక్సెస్ ఆపే ధైర్యం దమ్ము ఎవరికి లేదు లేదు సార్. ఎందుకంటే అంత గొప్ప అవకాశం ఉంది ఇక్కడ. ఇంత గొప్ప అవకాశాన్ని మనం కానీ చూసుకోగలిగితే ప్రతి ఒక్కరం కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇలా ఎవరైనా సక్సెస్ అయి ఉన్నారా? ఈ విషయాలు మొత్తం కూడా నేను ఇప్పుడు చెప్పిన IAS ఆఫీసర్ కానీ, MBA స్టూడెంట్ స్టోరీ కానీ, వెస్టేజ్ స్టోరీ కానీ, ఇది నేను ఎక్కడ తెలుసుకున్నానంటే మన గ్రేట్ లీడర్ బ్రహ్మయ్య సారు ఒక రోజు సింగరాయకొండ మీటింగ్ లో సార్ నేర్పించినటువంటి ఆ పాఠాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ కొట్టడం జరిగింది లక్ష్మణ్ సార్. సార్ వాయిస్ సరిగా రావటం లేదు సార్. సార్ వాయిస్ క్లియర్ లేదా సార్? సార్ వాయిస్ క్లియర్ గానే ఉంది. ఇలా ఆర్కే సార్ మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఉందేమో. చాలా క్లియర్ గా ఉంది సార్ వాయిస్. నెట్వర్క్ కూడా ఫుల్ గా ఉంది. ఎస్ సార్, కంటిన్యూ సార్ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏడున్నాను ఫ్లో మిస్ చేశారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే సార్. థ్యాంక్ యూ. ఏదో చెప్తున్నా మర్చిపోయి. ఏది ఏమైనప్పటికీ కూడా నేను బ్రహ్మయ్య సార్ దగ్గర నేర్చుకున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఇక్కడ నేర్చుకునే అవకాశం ఉంది సార్. కాబట్టి నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. కాపీ కొడితే ఎంత బయట నువ్వు బాగా కాపీ కొడితే డీబార్ అయిపోతావు. ఇక్కడ కాపీ కొట్టకపోతే మాత్రం అవుట్డేట్ అయిపోతాము. కాబట్టి కాపీ ఎంత బాగా కాపీ కొట్టగలిగితే, అప్లైనర్స్ ని కాపీ కొట్టగలిగితే మనందరం కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా కాపీ కొట్టండి. ఇక్కడ ఎవరైతే అప్లైనర్స్ ఉన్నారో వాళ్ళు కాపీ కొట్టుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మనందరి మెంటర్ మహాగురుజీ MSR గారు ఈ రోజు 67 రూపాయలతో స్టార్ట్ చేసిన తన జర్నీ దగ్గర 18 లక్షలకు చేరుకున్నాడంటే ఈ భూమి మీద ఒక వ్యక్తి చేశాడంటే మనందరం చేసే అవకాశం ఉంది. ఒక రోజు ఖచ్చితంగా మనందరం కూడా గురువు గారి చెక్కుని రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఆ సంకల్ప బలం అనేది మనకు ఉండాలా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బలంగా డిసైడ్ అయ్యి నేను ఎందుకు ముందుకు వెళ్ళకూడదు, నేను నా కుటుంబంలో నా జీవితంతో పాటు నా 3 తరాల తలరాతను మార్చే ఒక గొప్ప అవకాశం నా దగ్గర దొరికింది అన్నప్పుడు ఎంత బలంగా పనిచేయాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక డిసైడ్ అయ్యి పనిచేస్తూ ముందుకు వెళ్ళగలిగితే మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదు సార్. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు సార్. నాకు తెలిసి కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశం చివరి అవకాశం ఇది ఒక్కటే అని బలంగా నమ్మి మనం డిసైడ్ అవ్వగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది సార్.
ఇదే నాకు వచ్చినటువంటి చిట్ట చివరి అవకాశం. ఇది లేకపోతే నేను ఇంక లేదు, డూ ఆర్ డై, ఏమైనా సరే వెస్టేజ్ లో సాధించిన తర్వాత నేను మరణిస్తా అని ఎవడైతే డిసైడ్ అవుతుందో వాళ్ళ సక్సెస్ ని ఆపడం ఎవరి తరం కాదు సార్. నేనేమంటానంటే కోటీశ్వరులు కావడానికి బయట కోటి మార్గాలు ఉన్నాయి సార్. కానీ పేదవాడు కోటీశ్వరుడు కావడానికి ఉన్న ఏకైక మార్గం వెస్టేజ్ మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఇంత గొప్ప అవకాశం ఈరోజు బీబీ ఆయమ్మ 1,60,00,000 పెట్టి ఇల్లు కొనిందంటే కోటీశ్వర జాబితాలకు వెళ్ళిందా? ఒక రేపల్లి శ్రీనివాస్ సార్ ఈ రోజు చీరల వ్యాపారం చేసుకుంటే చిన్న స్థాయి నుంచి ఈ రోజు కోటీశ్వర జాబితాకి వెళ్ళారా? అలాగే చాలా మంది ఈ రోజు మన కళ్ళ ముందే ఒక ఫెర్టిలైజర్ షాప్ లో గుమస్తాగా ఉన్న రమేష్ సార్ ఏదో కోటీశ్వర జాబితాలో చేరారా? 10వ క్లాస్ చదివిన ధనలక్ష్మి మేడం వంటింటికే పట్టుకొని గిరెటికే పరిమితమైనటువంటి మేడం ఈ 7.5 lakhs తీసుకుంటూ కోటీల జాబితాలో చేరారా? బాలం శ్రీనివాస్ సార్ తన జాబును సైతం ఎడం చేతితో రిజైన్ చేసి ఈ రోజు కోటీశ్వర జాబితాలో చేరి ఎవ్రీ ఇయర్ 1 crore తీసుకుంటా ఉన్నారా లేదా? అలాగే మన ఎంఎస్ఆర్ గురువు గారు ప్రతి సంవత్సరం 2 కోట్లు తీసుకుంటున్నారా లేదా? ఇంతమంది ఇంత తీసుకోగలిగితే మనం ఎందుకు తీసుకోలేమో ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. దానికి మనం ఏం చేయాలి? ముఖ్యంగా నేను ఏం చెప్తానంటే అసోసియేషన్ అంటాను. అసోసియేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ధీరుభాయ్ అంబానీ టీ తాగని వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ 10 రూపాయలు టీ తాగితే ధీరుభాయ్ అంబానీ 100 రూపాయలు టీ తాగేవాడంట. ఏం రా నీకు అదే జీతం మాకు అదే జీతం, నువ్వు ఎందుకు 100 రూపాయలు టీ తాగుతుంటే మీతో నాకు ఏ ప్రాబ్లం లేదురా. అక్కడ మీరు ఏదైతే టీ తాగుతారో వాళ్ళు అక్కడ ఈఎంఐ గురించి, పాల బిల్లు, నేల బిల్లు, కరెంటు బిల్లు, రెంట్ వీటి గురించి డిసైడ్ చేస్తుంటారు. అదే నేను 100 రూపాయల దగ్గర టీ తాగుతుంటే వీళ్ళందరూ ఐడియాస్ చేంజ్ చేసుకుంటారు. 1 కోటి రూపాయలు సంపాదించాలి, 2 కోట్లు సంపాదించాలి, ఏ బిజినెస్ పెట్టాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం రిచ్ అవుతాం ఆలోచనలు వాళ్ళకి రిచ్ గా ఉంటాయి. కాబట్టి అక్కడుంటే నేను గెలుస్తా అని అనుకున్నప్పుడు మాత్రమే అందుకే నేను అక్కడికి వెళ్ళానని చెప్పడం జరిగింది. అసోసియేషన్ చాలా ముఖ్యం సార్. ఒక 100 పచ్చి కట్టెలతో కలిసిన ఎండు కట్టె కూడా కాలకుండా ఆగిపోతుంది. కానీ 100 ఎండు కట్టెలతో చేరిన పచ్చి కట్టె కూడా మండుతా ఉంది. అంటే ఇక్కడ అసోసియేషన్ చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. గుర్రాలెమ్మటి పరిగెట్టినటువంటి ఆవు దూడ కూడా తను ఆవు దూడని లేగదూడ అన్న విషయం మర్చిపోయి గుర్రాలు ఎలా పరిగెడితే ఎగిరిగిరి దుముకుతా ఉంటది. అదే తాబేలుతో సహవాసం చేసేటువంటి కుక్క పిల్ల నడవడం మానేసి తను కూడా పాకుతూ ఉంటది. కాబట్టి తాబేలు లాంటి అసోసియేషన్ తో ఉందమా, లేకపోతే గుర్రాలు లాంటి అసోసియేషన్ తో ఉందమా? మనం ఒక్కసారి డిసైడ్ అవ్వండి. అలా ఎవరైతే డిసైడ్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డిసైడ్ అయి పనిచేద్దాం, అసోసియేషన్ ని మార్చుకుందాం. ఒక బెస్ట్ అసోసియేషన్ మీ చుట్టుపక్కల 50,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటే మీరు రోజు వాళ్ళతోనే మాట్లాడితే మీ యొక్క ఇదంతా మీ మైండ్ సెట్ అంతా 50,000 చుట్టూ తిరుగుతుంది. మీరు ఎప్పుడైతే 1,00,000 రూపాయలు తీసుకునే వాళ్ళతో మాట్లాడుతుంటారో మీరు కూడా 1,00,000 తీసుకునే విధంగా అప్డేట్ అవుతారు. మీరు ఎప్పుడైతే 10 లక్షలు తీసుకునే వాళ్ళతో మాట్లాడుతుంటారో మీ మైండ్ సెట్ కూడా అదే విధంగా 10 లక్షల వెతికెళ్తుంది. మీరు ఏ అసోసియేషన్ తో ఉన్నారు, మీరు ఎవరితో ఉన్నారు అనే దాన్ని బట్టి మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ భూ ప్రపంచం మీద ప్రతి ఒక్కటి కూడా డబ్బుతోనే ముడిపడింది. ఈ రోజు నేను సబ్బు రుద్దుకోవడం కోసం వెస్ట్రేలియాకి వచ్చినానని చాలా మంది చెప్పినా సబ్బుల కోసం పేస్టుల కోసం ఎవరు వెస్ట్రేలియాకి రాలా. అల్టిమేట్ గా డబ్బు సంపాదించి కుటుంబం యొక్క చరిత్ర మార్చాలనే ప్రతి ఒక్కరు దీంట్లోకి రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. మనం గాని బయట ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటది, మనం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి బయట ఉంటది. దీని అర్థం ఏంటంటే మనం ఎక్కువ హోమ్ మీటింగ్ చేస్తే మనకి ఎక్కువ చెక్ వస్తుంది. మనం ఇంట్లో కూర్చొని కలలుగంటూ ఉంటే పగల కలగంటుంటే మనకి ఏమీ రాదు. కళ అంటే రాత్రి మనం నిద్రపోయేటప్పుడు వచ్చేది కాదు సార్, మనం నిద్ర పట్టకుండా చేసేదాన్ని కళ అంటారు. ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి కళను ప్రతి ఒక్కరు కనాలి. ప్రతి ఒక్కరి కని ముందుకెళ్లే విధంగా ఒక డ్రీమ్ పెట్టుకోవాలి. ఎందుకు డ్రీమ్ పెట్టుకోవాలంటే ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పి స్వామి వివేకానంద గారు ఎప్పుడో చెప్పున్నారు సార్. ఒకసారి ఆలోచన చేయండి. అంత పెద్ద గొప్ప వ్యక్తి కూడా మనలో శక్తి అంతా మనలోనే ఉంది. మనం ఇంత పెద్ద శక్తి మనలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం సాధించి తీరుతాం. మేము మన మైసూర్ వెళ్ళినప్పుడు మాకు సుబ్బయ్య శెట్టి గారు ఒక మాట చెప్పారు సార్, చాలా వండర్ఫుల్ విషయం అది. ఒంటరిగా నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో అదే నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు నీకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో అదే నువ్వు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు నేను ఖచ్చితంగా 1 year లో 1 lakh కొడతా, ఏది ఏమైనా డిసైడ్ అవుతా, నేను ఖచ్చితంగా చేస్తాననే ఆలోచన వస్తుందా? ఇది నా వల్ల కావట్లా, నా టీంలోకి ఎవరు రావట్లా, వచ్చిన వాళ్ళు కొనట్లా, ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయా? నువ్వు ఏ ఆలోచనలు వస్తే వాటి ప్రతిఫలం రానున్న సంవత్సరం తర్వాత బయటకు వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనం మామిడి మొక్క నాటితే కొబ్బరికాయలు రావు, మామిడి మొక్క నాటితే మామిడికాయలే వస్తాయి. నువ్వు నెగిటివ్ నాటితే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ నాటితే పాజిటివ్ వస్తుంది. నువ్వు ఏమి నాటుతున్నావు నీ మైండ్ లో, నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు లోపల, నువ్వు అందరూ ఏమనుకుంటారంటే బయట మారలేదు అనుకుంటా సార్. బయట ఏం మార్చబడలేదు, మన లోపల మారితే ఆటోమేటిక్ గా దాన్ని చూసి బయట ఆటోమేటిక్ గా మారిపోతుంది సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లోపల మార్చడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎవరికైతే లక్ష్య కావాలనుకుంటున్నారో ఆ లక్ష్య కావాలనుకునే వ్యక్తి
కొన్ని లక్షణాలు ఖచ్చితంగా నింపుకోవాలి సార్. ప్రతిరోజు నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్ చేయాలి. ఇప్పుడు ఈ సందు లేటెస్ట్ గా మన హరికృష్ణ సార్ చాలా మార్పు చెందాడు, మీరు గమనించారో లేదో. నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్ చేస్తున్నాడు, నెంబర్ ఆఫ్ ఇది చేస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా ఎవరైతే బయట ఫోటోస్ లో ఎక్కువ కనిపిస్తారో 10వ తేదీ చెక్కుల్లో కూడా వాళ్ళే కనిపిస్తారు సార్. కాబట్టి హోమ్ మీటింగ్స్ పెట్టాలి. ఆ తర్వాత ఐడి క్రియేట్ చేయాలి. థర్డ్ వన్ సిఎన్సి చేయాలి. సిఎన్సి యొక్క క్లారిటీ వాళ్ళకి ఇవ్వాలి. సిఎన్సి చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నేను ఒకే ఒక మాట చెప్తున్నా సార్, నువ్వు నిజంగా లీడర్ అయ్యి నీకు నిజంగా లక్ష్య కావాలంటే 100కి 1000% సిఎన్సి చేసి తీరాల్సిందే. 2వ తేదీ నువ్వు సిఎన్సి చేయగలిగితే 3,500 రూపాయల ప్రొడక్ట్ నీ దగ్గర ఉంటే రోజుకు 2 సబ్బులు ఇచ్చినా, రోజుకు ఒక 100 రూపాయల బిజినెస్ జరిగినా తెలియకుండానే నీ దగ్గర ఉండే ప్రొడక్ట్ మొత్తం వెళ్ళిపోద్ది సార్. నువ్వు ఒక 1000 రూపాయలు వాడుకున్నా 2,500 రూపాయల ప్రొడక్ట్ తెలియకుండానే అయిపోద్ది. 25 రోజులు ఎలాగో ఫీల్డ్ వర్క్ చేసినా కూడా 5 రోజులు తీసి పక్కన పెట్టి కూడా అది చేయకుండా చాలా మంది నా వల్ల కావట్లేదు సార్, పోయిన నెల ఉండేది సార్, ఈ నెల తీసుకోలేదు సార్. సిఎన్సి వాడటం వల్ల 100 రూపాయలు వస్తువే 40 రూపాయలకు వస్తాయి. ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నువ్వు ఎక్కువ మందికి ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల తర్వాత నెలలో వాళ్ళందరూ ఐడీలు వేసుకొని నువ్వు ఒక గొప్ప లీడర్ గా తయారై నీకు రానున్న 4 నెలల తర్వాత 10,000 రూపాయలు చెక్కు తీసుకుంటూ వెస్టేజ్ డబ్బులతోనే 3 తరాల పాటు నువ్వు ప్రొడక్ట్ తీసుకోవచ్చు. మొదటి సిఎన్సి అయిపోయేంత వరకే నువ్వు చేయాల్సింది, తర్వాత నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ లోపు మనం డిసైడ్ అవ్వాలి. ఆ సిఎన్సి ఎప్పుడైతే మనం దాని గురించి చెప్పిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ గా జూమ్ మీటింగ్లకి తీసుకురావాలి. మనం ఇంత మందిని కలుస్తున్నాం, ఇంత చేస్తున్నాం, జూమ్ మీటింగ్లకు తీసుకురావడానికి ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఒకసారి లీడర్స్ గా ఒకరికొకరు ఆలోచన చేసుకోండి. నేనేమంటానంటే నువ్వు 4 టీములు బలంగా నిర్మించుకొని టీముకు 10 మందిని కానీ జూమ్ లేకి తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఒక రోజు 4 ఎల్ఓబిలతో 1 lakh ఎర్నర్ గా మారే అవకాశం పుష్కలంగా ఉంది. నువ్వు చెక్ చేసుకో ఒకసారి, నీకు టీము 4 లైన్లు ఉన్నాయా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న 4 లైన్ నుంచి జూమ్ లేక వస్తున్నారా లేదా? అలా ఎవరైతే బిల్డ్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్ లో నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ గారు సార్. నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ కాకుండా జీవితాంతం క్వాలిఫైడ్ గానే ఉంటారు. నేనేమంటానంటే నాన్ క్వాలిఫైడ్ అయినామంటే అవుట్ ఆఫ్ ద సిస్టమ్ ఉన్నట్టే, మనం ఫెయిల్ అయినట్టే సార్. నాన్ క్వాలిఫైడ్ అంటే నా దృష్టిలో ఫెయిల్ అయినట్టు. క్వాలిఫై అయితే పాస్ అయినట్టు. 35 మార్కుల నుంచి 100 మార్కుల మధ్య ఎన్నైనా వచ్చాడు. ఫెయిల్ అయిన వ్యక్తుల గురించి ఎవరైనా మాట్లాడుకునే అవకాశం ఉందా? ఓన్లీ పాస్ అయిన వ్యక్తుల గురించే మాట్లాడు. మీరు ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఫెయిల్ అయ్యే వాళ్ళందరూ కూడా నీకు 4 టీములు లేకపోవడం వల్లే నువ్వు ఫెయిల్ అవుతావు. చెక్ చేసుకో ఒకసారి. ప్రతి నెల మన బాస్ సార్ పక్కాగా క్వాలిఫై అవుతున్నారు. మీరు గమనించారా లేదు చూడండి. ఎందుకంటే సార్కి 4 టీమ్స్ ఉన్నాయి. అలాగే పద్మ మేడం కావాలి నుంచి 4 టీమ్స్ ఉన్నాయి. అలాగే మనకి గుంటూరు నుంచి తీసుకుంటే రజనీ ప్రసాద్ సార్కి 4 టీములు బలంగా ఉన్నాయి. 18వ తేదీకి సైడ్ పాయింట్లు అన్నీ అయిపోతాయి. అంటే ఇక్కడ ఎవరైతే 4 పిల్లర్స్ ఉన్నాయో వాళ్ళ జీవితంలో నాన్ క్వాలిఫైడ్ కావట్లేదు సార్. ఎందుకు వాళ్ళు మనం కాపీ కొట్టకూడదు? ఎందుకు వాళ్ళ భావాలు మనం తీసుకోకూడదు? ఒక ఆలోచన చేయండి. ఆ తర్వాత జూమ్ మీటింగ్ తర్వాత డిఎల్సిపి మీటింగ్ తీసుకొచ్చుకోవాలి. ఆ డిఎల్సిపి మీటింగ్ నుంచి మెల్లమెల్లగా సెమినార్ వైపుగా మరలించాలి. ఆ సెమినార్ నుంచి బూట్ క్యాంప్ తీసుకెళ్ళాలి. బూట్ క్యాంప్ నుంచి మైసూరుకి తీసుకెళ్ళాలి. ఈ 8 పనులు చేస్తే 9వ పని అయినటువంటి అవార్డు ఫంక్షన్ లో ఆ క్యాండిడేట్ కి అవార్డు వస్తుంది సార్. ఆ అవార్డు వచ్చినప్పుడు ఖచ్చితంగా 20,000 మందిలో క్లాప్స్ కొడితే అతని లైఫ్ లో వెస్టేజ్ నుంచి వెళ్ళిపోయే అవకాశం లేదు. ఈ 9 పనులు మనం చేస్తున్నావా లేదా? ప్రతిరోజు సార్ నా టీంలో ఎవరు వాళ్ళు తీసి పక్కన పెట్టండి సార్. నేను ఒక రోజు ఏమైనా సరే ఈ రోజు అయిపోయే లోపల కనీసం ఒక్క ఐడియా అయినా క్రియేట్ చేసి వాళ్ళ చేత పర్చేజ్ చేపిస్తున్నా లేదా? ఆ చిన్న పని చేయగలిగితే 1 year తర్వాత 1,00,000 తీసుకోకుండా మనం ఎవరు ఆపలేరు సార్. మీరు 1,00,000 తీసుకోవాలంటే ఖచ్చితంగా 4 పిల్లర్స్ లాగా 4 లైన్లు ఉండాలి. లైన్ కి 60 సిఎన్సీలు ఉండాలి. 240 సిఎన్సీలతో కూడా విత్ ఇన్ షార్ట్ చాలా తక్కువ పాయింట్లు 25,000 పాయింట్లతో కూడా మనం 1,00,000 తీసుకునే అవకాశం వెస్టేజ్ సిస్టమ్ లో ఉంది. ఆ సిస్టాన్ని మనం ఫాలో అవ్వగలిగితే చాలా ఈజీ. 60 సిఎన్సీలు రావాలన్నా కూడా పెద్ద కష్టమేం కదా సార్. ఒక 5-6 మంది యాక్టివ్ లీడర్స్ లైన్ కి పెట్టుకుంటే 4 లైన్ల మీద ఒక 20-25 మంది ఉంటారు. ఆ 5-6 ద్వారా ఒక్కొక్కరి ద్వారా ఒక 10 సిఎన్సీలు తెచ్చుకోగలిగితే ఒక 5-6 నెలల తర్వాత తెచ్చుకోగలిగితే నేను ఒకప్పుడు చెప్తునేవాడిని 3 సంవత్సరాలకు 1,00,000 వస్తుంది. ఇప్పుడు ఎవరైతే సిఎన్సీ ప్లాన్ ను జూమ్ మీటింగ్ ఉపయోగించుకుంటారో 6 నెలల్లో కూడా 1,00,000 కొట్టేటువంటి అవకాశం ఉంది సార్. 4 పిల్లర్స్ తయారు చేసి ప్రతి పిల్లర్ నుంచి 60 సిఎన్సీలు 6 నెలల్లో తీసుకురాగలిగితే 1,00,000 వస్తుందా లేదా సార్? ఒకసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు నాకు రాదు, నేను ఎలా డిసైడ్ అవ్వాలి, వచ్చిన రోజులు ఏం చేస్తున్నారు? చాలా షార్ట్ కట్ గా మనకి గుంటూరు నుంచి శివమణి సార్ 9 నెలల్లోనే 7వ తరగతి చదివిన వ్యక్తి ₹1 కోటి బిజినెస్ పక్కన పెట్టొచ్చి ఈ రోజు 1,40,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఆయన వల్ల ఏంటంటే మన వల్ల ఎందుకు కాకూడదు? ఈ చుట్టుపక్కల మన వాళ్ళు 1,00,000 కొట్టిన వాళ్ళు ఏం పని చేశారో ఆ పని చేసిన వాళ్ళు కాపీ కొడితే మనకు వస్తుంది సార్. ఒక్కసారి ఆలోచించి ఇంజమూరికి కూతవేటు దూరంలో కొండాపురం మండలం గొట్టిగొండాలపాలెం పాత ఉప్పులూరు కొత్త ఉప్పులూరు 3 పక్కపక్కనే ఒకే మండలం ఒకే ఊరు ఒకే జిల్లాకి చెందిన 3 వ్యక్తులు 1,00,000 అదే అవకాశం ఇంజమూరు వాళ్ళకి ఉందా లేదా?
ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఒక రోజు టీం ఇంజమూరు నుంచి 100 మంది 1 లాక్ ఎర్నర్స్ గా మారి 1 లాక్ ఎర్నర్స్ కి ఒక ర్యాలీ తీస్తే అది ఎలా ఉంటుందో ఈ రోజు విజువలైజేషన్ చేయండి. ఒక బూట్ క్యాంప్ జరిగింది. బూట్ క్యాంప్ లో టీం ఇంజమూర్ 100 మంది ఎందుకు ఉండకూడదు? మనం మంది వేసారు ఇక్కడ. వాళ్ళ కొత్తోళ్ళ, పాతోళ్ళ, వాళ్ళ వీళ్ళ సంబంధం లేదు సార్. మనకి ప్రతిసారి జరిగిన మీటింగ్ లో ఎక్కువ మోర్ మీటింగ్స్ లో ఎవరైతే కూర్చుంటున్నారో మీరు గమనించుకోండి. మీ టీంలో ఎవరు నిలబడి ఉంటారంటే లీడర్ గా మోర్ మీటింగ్స్ కి ఎవరైతే అటెండ్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే నిలబడి ఉంటారు. మీటింగ్స్ కి రాలేదా మెల్లమెల్లగా ఛార్జింగ్ డల్ అవుద్ది, ఒక రోజు జీరో అవుద్ది, ఆ తర్వాత బ్యాటరీ డెడ్ అవుద్ది. మనిషికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో, ఫోన్ కి ఛార్జింగ్ ఎంత ముఖ్యమో, వెస్టీజ్ లీడర్స్ కి మీటింగ్ అంత ముఖ్యం. మీటింగ్ కి రాకపోతే మన ఐడి సరిపోయినట్టే సార్. ఎందుకంటే ఎవరైతే మీటింగ్స్ కి వస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీరు చెక్ చేసుకోండి. ఈరోజు బాసా సార్ మీటింగ్స్ కి వస్తా ఉంటారు, అలాగే కేశవ సార్ మీటింగ్స్ కి వస్తా ఉంటారు, రామకృష్ణ సార్ మీటింగ్స్ కి వస్తా ఉంటారు, ప్రసాద్ సార్ ఎక్కడ మీటింగ్ పెట్టా మీటింగ్ వస్తుంటారు, హరికృష్ణ సార్ మీటింగ్ వస్తుంటారు, విమలా మేడం గారు మీటింగ్ వస్తుంటారు, రఘు సార్ మీటింగ్ వస్తా ఉంటారు, ఇలా పూర్ణిమ మేడం లేటెస్ట్ వచ్చిన మీటింగ్ వస్తా ఉంది. ఎవరైతే నెంబర్ ఆఫ్ మీటింగ్స్ కి వస్తుంటారో వాళ్ళు మాత్రమే టీంలో నిలబడి ఉన్నారు. మీటింగ్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళందరూ టీంలో ఉన్నారా ఇప్పటికి. అలాగే లేటెస్ట్ గా వచ్చినటువంటి పెద్ద ఆయన పేరు నాకు కరెక్ట్ గా గుర్తురాలేదు, విమలా మేడం టీంలో ఉంటాడు పెద్ద ఆయన కూడా చాలా మీటింగ్స్ వస్తున్నాడు, ఆయన కూడా నిలబడి ఉన్నాడు. ఈ రోజు సరే ఆలోచన చేయండి, మీటింగ్స్ కి వచ్చిన వాళ్ళు మాత్రమే నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ మీద దృష్టి పెట్టండి. నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అది హోమ్ మీటింగ్సా, జూమ్ మీటింగ్సా, టీమ్ మీటింగ్సా, ఏ మీటింగ్ కైనా మనం రాగలిగితేనే సక్సెస్ అవుతాం. కాబట్టి మీటింగ్స్ మీద దృష్టి పెట్టండి. ఇంకొక విషయం చెప్తున్నా, టోటల్ గా ఈ జూమ్ లో ఉండే వాళ్ళందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నా, మీరు ఫుల్ టైం చేస్తారా పార్ట్ టైం చేస్తారా మ్యాటర్ కదా సార్. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు, ఫుల్ టైం లో ఇంతమంది మేము ఇంత మొత్తుకుంటేనే మాకు లక్ష రావట్లేదంటే ఒక ఛాలెంజ్ గా తీసుకున్న పార్ట్ టైం లో ఆంధ్ర తెలంగాణలో 1,00,000 తీసుకున్న మొదటి వ్యక్తి నేను సార్. నేనేదో తోపును తురుమును తుపాకిని అని చెప్పడానికి మీకు ఇప్పుడు చెప్పట్లా. నాలాగే చాలా మంది పార్ట్ టైం చేసుకుంటా ఉంటారు, ఏదేదో పని చేసుకుంటా. మీరు ఫుల్ టైం చేస్తారా పార్ట్ టైం చేస్తారా మ్యాటర్ కదా సార్. పార్ట్ టైం రోజుకు 2 గంటలు పని చేయగలిగితే మీరందరూ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక డెసిషన్ తీసుకోండి. ఈ రోజే మనం ఎందుకు సక్సెస్ అవ్వకూడదు. నేనేమంటానంటే నువ్వు అనేది కాదు, ఇంజమూర్ టీం నుంచి 100 మంది బదిలే సార్. నాకు ఒక 10 మంది డిసైడ్ అవ్వండి ఈ రోజే, ఈ మినిట్ లోనే డిసైడ్ అవ్వండి సార్. నేను రేపు డిసెంబర్ కల్లా 100 సిఎన్సీలు చేస్తా. నా అప్లైన్ తో నా లైఫ్ లైన్ తో నాకు సంబంధం లేదు, నేను క్రియేట్ చేస్తా. ఎక్కడ తెస్తానో నాకు తెలియదు, 90 రోజులు టైం ఉంది, 100 సిఎన్సీలు క్రియేట్ చేస్తా. అలాంటి వాళ్ళు 10 మంది రెడీ అవ్వండి, 1000 సిఎన్సీలు చేద్దాం టీం ఇంజమూర్. ఈ 10 మంది 1 లాక్ ఎన్నర్ గా మారితే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ పుంజుకుంటారు సార్. వాళ్ళు ఎవరు అనేది మీకు మీరే ఈ రోజు డిసైడ్ అవ్వండి. పోయిన నెలలో నా పాయింట్స్ ఎలా ఉన్నాయి, ఈ నెలలో పాయింట్స్ ఎలా ఉన్నాయి. చాలా శరవేగంగా దూసుకెళ్తా ఉంది ఇంజమూర్ టీం అనేది, గ్రీన్ లోనే వెళ్తా ఉంది. ఈ నెల ఇదే జోష్ ని ముందుకు తీసుకెళ్ళండి, ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తారు. ఏదైతే గౌస్ బాసా సార్ తీసుకున్న ప్లాన్ ఏదైతే ఉందో మాకు అర్థమవుతా ఉంది. ఫ్యూచర్ లో చాలా అద్భుతంగా ఆంధ్రతో పాటు మిగతా రాష్ట్రాలు అన్నింటిలో కూడా మన టీం విస్తరించాలని సార్ ఒక బలమైన సంకల్పం పెట్టుకున్నాడు. ఆ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్ అండ్ కేశవ సార్, టోటల్ ఆర్కే సార్, టోటల్ టీం కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కొక్క మాట ఒక అద్భుతం సార్, చాలా చక్కగా చెప్పారు. ఇట్స్ వండర్. అసలు అది నో వర్డ్స్, అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మాకు జూమ్ కూడా చాలా గ్రేట్. అయితే అద్భుతమైన తోటలు చాలా అద్భుతంగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది, మనసు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. మీ పర్మిషన్ ఇస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటా సార్. ఖచ్చితంగా తీసుకుందాం కేశవ్ సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా తీసుకుందాం సార్ ఫీడ్బ్యాక్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.